మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు తాడేపల్లి ప్యాలెస్లో, కొన్ని రోజులు బెంగళూరు ప్యాలెస్లో, ఇంకా కొన్ని రోజులు కోర్టు పర్మిషన్ తీసుకుని విదేశాలలో, లేదంటే ఇడుపులపై ప్యాలెస్లో, రకరకాల ప్యాలెస్ల్లో పాపం బాగా విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. అసెంబ్లీకి రాకుండా నాకు కుర్చీ కావాలని చెప్పి చిన్నపిల్లాడు లాలీపాప్ కోసం మారం చేసినట్టు నాకు కుర్చీ కావాలని చెప్పి మారం చేస్తూ అసెంబ్లీకి కూడా రాకుండా చక్కగా ఆయనకు ఉన్నటువంటి ప్యాలెస్ల్లో లగ్జరీగా బతుకుతూ ఉన్నాడు. మధ్య మధ్యలో ఏదో ఒక రకమైనటువంటి డ్రామాకి తెరలేపుతూ ఉంటాడు. ఏదో నెలకోసారో 2 నెలలకోసారో వస్తాడు రోడ్డు మీదకి, వచ్చి ఒక చిన్న డ్రామా ఆడేసి మళ్ళీ వెళ్ళి ప్యాలెస్లో తొంగుంటూ ఉంటాడు. ఈయన గారికి డ్రామాలు ఏం కొత్త కాదు కదా, మనందరికీ తెలుసు కదా. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా, విజయవాడలో గులకరాయి డ్రామా, రకరకాల డ్రామాలు. ఈ డ్రామా టీం ఒకటి రెడీగా ఉంటుంది ఈయన గారికి పక్కన. సో ఆ డ్రామా టీంని వేసుకుని వెళ్ళి ఏదో ఒక ఊళ్ళో ఒక డ్రామా ఆడి వస్తూ ఉంటాడు. అదేవిధంగా రేపు 9వ తారీఖున ఈయన గారు నర్సీపట్నం వెళ్తాడంట. అక్కడికి వెళ్ళి ఈయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలని మనందరికీ చూపిస్తాడంట. మొన్న ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు కదా, ఈయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు చూసి జనం అంట ఆగి చూసి ఆహా అంటా ఉన్నారంట. ఈయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు చూసి ఆ రకంగా నర్సీపట్నం వెళ్ళి కూడా పాప ఈయన అక్కడ ఉన్నటువంటి ఈయన నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చూసి మనందరికీ చూపించి అందరూ కూడా ఆగి చూసి ఆహా అనండి అని చెప్పి ఈయన గారు చెప్తాడు మనకి. కొద్దిగా అన్నా సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి నీకు. నువ్వు ఉత్తరాంధ్రలో ప్రారంభించినటువంటి నిర్మాణాలు ప్రారంభించినటువంటి అనేక కాలేజీల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా? ఉత్తరాంధ్ర గురించే మాట్లాడుకుందాం ఇవాళ. ఎందుకంటే నువ్వు వెళ్తున్నది ఉత్తరాంధ్ర ప్రాంతానికి కాబట్టి అక్కడ కాలేజీల పరిస్థితి ఏంటంటే, నర్సీపట్నం మెడికల్ కాలేజు అంచనా వ్యయం 500 కోట్లు, నువ్వు ఖర్చు చేసింది కేవలం 11.7 కోట్లు. అంచనా వ్యయం 500 కోట్లు అయితే నువ్వు ఖర్చు చేసింది 11.7 కోట్లు. పార్వతీపురం అంచనా వ్యయం 600 కోట్లు, కనీసం టెండర్లు కూడా పిలవలా. విజయనగరం 500 కోట్లు అంచనా అయితే 84 కోట్లు ఖర్చు చేసింది. పాడేరు 500 కోట్ల అంచనాలు అయితే నువ్వు ఖర్చు చేసింది 116 కోట్లు. ఆ రకంగా నర్సీపట్నం, పార్వతీపురం, విజయనగరం, పాడేరు ఈ 4 కలిపి 2100 కోట్లు అంచనా వ్యయమైతే నువ్వు ఖర్చు చేసింది కేవలం 212 కోట్లు. కేవలం 212 కోట్లు అంటే 10%. ఈ మాత్రం దానికే తమరు ఎగేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఏదైనా అద్భుతమైనటువంటి నిర్మాణాలు నిర్మించేసినట్టు వాళ్ళు ఈయన ప్రపంచానికి చూపిస్తారని రా పదయ్యారా, మేము కూడా చూస్తాం. నువ్వు రావటమే మాకు కావాలయా జగన్ రెడ్డి, నువ్వు రా, నువ్వు వచ్చి చూపించి ఆహా అంటావో ఓహో అంటావో మేము కూడా చూస్తాం. ఒక పక్కన ఉత్తరాంధ్రకి చెందినటువంటి ఇంత కీలకమైనటువంటి కాలేజీల పరిస్థితి ఈ విధంగా ఉంటే, తమర రిషికొండ ప్యాలెస్కి మాత్రం 500 కోట్ల రూపాయలు తగలేస్తారు. మెడికల్ కాలేజీలకి ఒక్కొక్క దానికి 11 కోట్లు, 80 కోట్లు, 100 కోట్లు, మొత్తం అంచనా వ్యయం 2100 కోట్లు అయితే ఖర్చు చేసింది 212 కోట్లు అయితే తమరి ప్యాలెస్కి మాత్రం 500 కోట్లు సార్. మామూలు విషయమా? దానిలో ఎన్నెన్ని అద్భుతాలు, మసాజ్ టేబుళ్ళు, స్నానాల తొట్టెలు, లక్షల రూపాయలు చేసేటటువంటి కమోడ్లు, అబ్బో చాలా కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళి రాష్ట్ర ప్రజలకి ఏమి చూపించబోతా ఉన్నాడో ఒకసారి ఇక్కడ చూద్దాం. నర్సీపట్నంలో ఈయన గారు చెప్తా ఉన్నాడు కదా, చాలా బ్రహ్మాండంగా కట్టేశాడంట మెడికల్ కాలేజు. అసలు రేపు గేట్లు తెరిస్తే అసలు విద్యార్థులు రావటమే ఆలస్యం అంట. అక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసలు సిద్ధంగా ఉందంట అన్ని రకాల పరికరాలతో. సో ఇప్పుడు చూద్దాం ఈయన గారి మెడికల్ కాలేజీ పరిస్థితి ఏంటో ఒక్కసారి చూడండి. చూస్తున్నారా? ఆగి
చూసి ఆహా అనాలంట. ఈ ముళ్ళ కంపలు, ఆ మొండి గోడలు, అబ్బబ్బబ్బబ్బా ఏం అద్భుతంగా ఉందా జగన్ రెడ్డి. వెళ్ళి ఆహా అంటావా? దీన్నేనా ప్రజలందరూ ఆగి చూసి ఆహా అనాలా? అబ్బో ఇదొకటే ఉంది చూడండి. అబ్బబ్బబ్బబ్బా ఏం కట్టాడు సార్ మెడికల్ కాలేజ్ నర్సీపట్నంలో. ఇంత అద్భుతంగా ఉంది అసలు చూడండి. అసలు 4-5 అంతస్తుల బిల్డింగ్ చూడండి. అద్భుతమైనటువంటి హంగులు చూడండి. అబ్బబ్బబ్బో ఓహో ఇదేనా? ఏమయ్యా జగన్ రెడ్డి, ఆగి చూసి ఆహా దీనికోసం అనాలా? దీన్ని చూపించడానికి నువ్వు వెళ్తా ఉన్నావా? నువ్వురా నర్సీపట్నం రా. బా ఎంత అద్భుతంగా ఉందా నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఓహో అసలు రేపే అసలు వచ్చి దీనిలో విద్యార్థులు ఎంత అద్భుతంగా చదువుకోవచ్చు. అసలు ఎయిర్ కండిషన్డ్ క్లాసులు, అసలు అద్భుతమైనటువంటి డిజిటల్ క్లాస్ రూములు, హాస్పిటల్ ఐసీయూలు కనపడుతున్నాయా? ప్రజలందరూ చూస్తున్నారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ సార్, అటాచ్డ్ విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఎంత అద్భుతంగా ఉంది. అబ్బబ్బబ్బబ్బా దీన్నే పాపం అందరూ కూడా ఆగి చూసి ఆహా అనాలి. ఏమా జగన్ రెడ్డి, రేపు వెళ్ళి ఈ ముళ్ళకంచెల్లో గెంతులేస్తావా? ఆహా ఓహో అనుకుంటా ఆ ముళ్ళకంపల్లో గెంతులేస్తావా నువ్వు? ఇదేనా నువ్వు కట్టినటువంటి కాలేజు? చూస్తున్నావు తుప్పలు, పిచ్చి మొక్కలు, చెట్లన్నీ పెరిగిపోయి ఆగిపోయినటువంటి ఆ నిర్మాణాలు. 500 కోట్ల రూపాయల అంచనాకి 11 కోట్లు కదా నువ్వు ఖర్చు పెట్టిన. అందుకనే ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు మనకు కనపడుతూ ఉన్నాయా? ఈ పేటీఎం కుక్కలు మరుగుతూ ఉంటాయి. పెట్టండి వీడియోలు, మీకు దమ్ముంటే పెట్టండి. ఆ దిక్కుమాలిన ఆ పకోడీ పేపర్ని, ఆ దిక్కుమాలిన బురద ఛానల్కి చెప్తా ఉన్నా, చూపించండి. ఇదిగో ఈ అద్భుతమైనటువంటి నిర్మాణాలని ప్రజలకి చూపించడానికి నర్సీపట్నం ఎగేసుకుంటూ వెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికోసం చూపించండి, ఈ వీడియోలో వేసి చూపించండి. ఇవి మాత్రం ఉండవు. వీళ్ళంట ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదో అన్యాయం చేసేస్తుందంట. ఈ విధంగా ఆగిపోయినటువంటి భవనాలు, నిర్మాణాలకి నోచుకోనటువంటి భవనాలు, వీటన్నిటినీ పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో మంచి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని నిర్మించి అవన్నీ అక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు వెళ్తా ఉంటే విషం కక్కుతారా? ఈ ఆగిపోయిన బిల్డింగుల్లో రేపు వచ్చి పేషెంట్లు ట్రీట్మెంట్ చేయించుకుంటారా? దీనికోసం సంబరాలు చేసుకోవాలా? నువ్వు ఆహా ఓహో అంట గెంతులేస్తావు వెళ్ళి. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాకం. వెళ్ళవా వెళ్ళి ఆగి చూసి ఆహా అంటావో ఓహో అంటావో అది కూడా మేము చూస్తాం. అదేవిధంగా ఈయన గారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాలయా. నువ్వు ఇక్కడ ఆగి చూసి ఆహా అనలేవు, కానీ ఇంకొక ప్లేస్కి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళి అక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇదిగోయా ఇది నీ ఆహా ఓహోలు ఇక చూస్తున్నారు కదండి. ఏంటిది జగన్ రెడ్డి, గుర్తుకొస్తా ఉందా? నీ రిషికొండ ప్యాలెస్ అయ్యా, నీ స్నానాల తొట్టే. దీనిలోనేగా నువ్వు ఆహా ఓహో అంట జలకాలాడాలనుకున్నావు. 30 ఏళ్ళు సీఎం నేనే, నాకు ప్యాలెస్, లక్షలు పెట్టి తొట్టే, మసాజ్ టేబుల్. దీని ముందు రిషికొండ ప్యాలెస్ గేటు ముందు నుంచి నేడబోయా నువ్వు ఏడుస్తావు. నా ప్యాలెస్, నా స్నానాలు తొట్టే, నా మసాజ్ టేబుల్, ఏడబోయా వెళ్ళి ఏడు. దానికి మాత్రం నీకు కావాలంటే జగన్ రెడ్డి నీకు ప్రత్యేకంగా నేను రిషికొండ ప్యాలెస్ గేటు దగ్గర నీకు షామ్యాన వేయిస్తా. ఆ షామ్యాన కింద కూర్చుని నా మసాజ్ టేబుల్, నా తొట్టే, స్నానాలు తొట్టే, నా కమోడ్ అని ఏడు వెళ్ళి. నువ్వు ఎంత ఏడ్స్ గీపెట్టినా నువ్వు ఆ తొట్టులో స్నానం చేయలేవు. తగలేసావా నువ్వు ప్రజాధనాన్ని.